కడప జిల్లా మైదుకూరు వనిపెంట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎవరు చెప్పినా వినను, నేను సీతయ్య అనేలా వ్యవహరిస్తుందా? ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అంత కక్ష సాధింపు దేనికి? వికలాంగ తండ్రి నిరుపేద కూలి తల్లి కాళ్ళ వేళ్లబడి బ్రతిమాలాడినా ఎందుకు కనికరం చూపడం లేదు? తెల్ల కాగితంపై విద్యార్థి తల్లితో సంతకం పెట్టించుకున్నారని ఆరోపిస్తున్న విద్యార్థి తండ్రి. విద్యార్థి చదువుకుంటానని అడిగితే తల్లిలా ఆదరించాల్సిన ప్రిన్సిపల్ ఇంత చేస్తారా? వెళ్ళిపోండి అంటూ చెబుతుందంటున్న విద్యార్థి తండ్రి. విద్యార్థిని స్కూల్ నుంచి పంపించడానికి చెప్పే కారణాలు డ్రెస్ బాగా మంచివి వేసుకోదని, సరిగా స్కూల్కు రాదని చెప్తుందంటున్న విద్యార్థి చిన్నాన. ఆ ప్రిన్సిపల్కు ఎస్సీలు అంటే ఎందుకు అంత చిన్న చూపు? దేనికంటూ ఎస్సీ సంఘాలు మండిపాటు. ఎస్సీలు చదువుకోవడానికి అర్హులు కాదా? తప్పులుంటే ఉపాధ్యాయులు చదువు చెప్పలేరా అంటున్న ఎస్సీ సంఘ నాయకులు. మీడియా ప్రశ్నించడానికి వెళితే స్కూలు ఉపాధ్యాయులందరినీ ఆఫీసులో కూర్చోబెట్టుకొని తరగతులు పండించుకోకుండా ఎందుకు చూస్తున్నారంటూ చెప్పాలంటున్న విద్యార్థి సంఘాలు. అదే స్కూల్లో పనిచేస్తున్న మరో ఆయా అంతా నువ్వే చేస్తున్నావు, ఉద్యోగం తీసేస్తానన్నందుకు ఆ ప్రిన్సిపల్ ఎందుకు భయపెడుతున్నారంటున్న ఆయా భర్త. ఆ గురుకుల పాఠశాల నిరుపేద కుటుంబం, అందులోనూ వికలాంగ తండ్రి మరెక్కడా చేర్చుకోలేని పరిస్థితి. అందుకే దగ్గరలోని స్కూళ్లలో విద్యార్థిని చేర్చుకున్నా దయచేసి కనికరించండి అంటూ కన్నీరు పెట్టుకున్న ఆ ప్రిన్సిపల్ ఎందుకు కనికరించడం లేదు అని ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాలు. వందల మంది ఉండే పాఠశాలలో ఒకరిద్దరు విద్యార్థులు చిన్న తప్పులు చేస్తే సరిదిద్దుకోలేరా? ఇప్పటికైనా నిరుపేద కుటుంబంలోని ఆ విద్యార్థి జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిన్సిపల్ మానవత్వంతో ఆలోచనలు చేసి విద్యార్థిని అదే స్కూల్లో కొనసాగించాలంటున్న కోరుతున్న విద్యార్థి సంఘాలు. తర్వాత అమ్మాయి మెచ్యూరిటీ అయింది. మెచ్యూరిటీ అయిన తర్వాత లేట్ కారణం అయింది, రాలేకపోయింది. ఒక నేను వచ్చిన తర్వాత మీ కారణం కోసంగా మీరు తీసిచ్చి సంపూర్ణత పంపించడం అవసరం మేడం. తల్లిదండ్రులు ఏమైనా వచ్చి మీకు తీసిన సైన్ చేసి తీసుకున్నారు ఏమన్నా? మీ దొంగకి ఎందుకు పెట్టుకున్నాను మేడం? తెల్ల స్టాక్ మీద తీసి మీద చూపెట్టు, నువ్వు తీసి మీద చూపెట్టు మేడం, సంతకం చేసినాము. నువ్వు తెల్ల స్టాక్ మీద ఎందుకు పెట్టుకున్నావు? అమ్మాయి చెప్తున్నా కదా, చెప్తుంది కదా అంతతో మాట్లాడాలి. మేడం ఎందుకు మేడం తల్లి స్థానంలో ఎందుకు చేస్తాను అర్థం కావడం లేదు. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసేవాళ్ళు ఇబ్బంది చేస్తున్నాను. మీరు ఒకవేళ చదువు రాలేదు, కాస్త కూర్చో వస్తుంది, కొద్దిగా రాలేదు, అడ్జస్ట్ చేసుకోవాలి. నువ్వు 600 మంది ఉంటే 600 మంది ఖచ్చితంగా నువ్వు సూట్ చేయగలుగుతావా? ఖచ్చితంగా వాళ్ళ 100% గ్యారంటీగా వాళ్ళు పాస్ అవుతారని ఇచ్చడం చెప్పు. ఎవరో కూడా తప్పైనా నేను వదిలిపెట్టేది ఉండదు. అనాథులు అంటే అంటారు మీకు అందిస్తా. నిరుపేదలు కదా మమ్మల్ని ఇక్కడ తెస్తున్నాము. ఉన్నతమైన అయితే మీ హాస్టల్ ఎందుకు చెప్తాం మేము? రూల్స్ ప్రకారం ఎమ్మెల్యే నీకు చెప్పినా తీసేయమని. మరి ఎమ్మెల్యే మీద చెప్తావు, వాళ్ళ మీద చెప్తావు, సీఎం మీద చెప్తావు, ఎన్ని చెప్తున్నాం మేడము? మీ రూల్స్ ప్రకారం సరే మేడం, మీ రూల్స్ ప్రకారం ఏదైనా కూడా అన్ని సరి చేసుకునే గుణము. నువ్వు పెద్ద తరహాలో ఉన్నావు కాబట్టి అన్ని నువ్వే చూసుకోవాలి. కానీ నడి రోడ్డు మీద ఇప్పుడు విడిచిపెట్టి పెట్టినాము. వాళ్ళని ఎక్కడ చేసుకోవాలా, వాళ్ళు ఎక్కడ ఉండాలి? హాస్టల్ అంటే ఏందనుకుంటాను మేడం, ఒక రక్షణ ఉంటుంది కాబట్టి ఆడపిల్లలు కాబట్టి ఇక్కడ చేసుకున్నాము. అదే జెంట్స్ అయితే మగపిల్లలు అంటే ఎక్కడ పెట్టుకునే వాళ్ళము. మీరు ఒక ఆడ మనిషే కదా, మీకు తెలియదా మేడం? వెచ్చుట్టు అమ్మాయిని ఎట్లా వస్తుంది? ఈయన తండ్రి చనిపోయినాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఈ 2 సమస్యలు జరిగినాయి. దానివల్ల కారణం జరిగింది. అక్కడ డబ్బులు లేట్ అయింది. ఆడికి 200,000 రూపాయలు డబ్బులు ఖర్చుకున్నారు కదా. మీరు ఆ విధంగా ఉంటే మీరు ఒక కష్టం ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించాలి కదా. మీరే చెప్పండి, ఎక్కడైనా చేసుకునే మార్గం ఉంటే మీరే జరిపండి. అయితే మీరు వద్దుగా మీ అష్టం మీరే జరిపండి. అమ్మాయికి తలకు దెబ్బలు తగిలినప్పుడు నిజం చెప్పు. కానీ పాపను అడిగితే అక్కడ ఏమన్నది, ఇక్కడ భయపడి చెప్పలేమ్మా. పాప నా వెనకాల కూర్చున్నానని ఇక్కడ మీరు కొట్టరని చెప్పలే. ఇంటికి వచ్చినా ఏరే పాప అని చెప్తున్నా. మొన్న కూడా ఇంతకుముందు అడిగినా చెప్పినా మేడం. మరి ఆదివారం కూడా కూర చేసుకుని ఇంటికి అని చెప్తే సార్
చేయి చేసుకున్నాను సార్. పట్టాము 2 లీటర్లు పీకినాను వాటర్ మేడం. ఏం మేడం అని అడగాలంటే ఇక్కడి నుంచి బయటకు పోతుందంటే ప్రతి ఒక్క పిల్లలు బయటకు పోతుంది కదా సార్. నా పిల్ల ఆ రోజు ఎక్కువ తిరగల పట్ట 2 లీటర్లు పీకింది సార్. లేదు మేడం నా కళ్ళారా చూసిన చదువు చదివి 10 మంది నా కళ్ళారా ఏం మంది కాకుండా కొట్టి నేను చెప్పింది అందరూ ఏం పని ఏం చేయరేసుకొని డైనింగ్ హాల్ అమ్మాయిలు సార్. మీకు క్లాసులు లేవా, మీరు హాస్టల్ లేవా అని అర్థం చేసుకోండి. దయవించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమంటే నేను మీ విద్యార్థి బాధ అనేది మీకు తెలియడం లేదు. నేను అందుకని చెప్తున్నా, ఆయన బస్సుకి బాగాలేదు. ఈ విషయం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఓట్ల పిల్లలు గుడ్డలాగా తెచ్చుకున్నాను. కొట్టడం కదా, కొట్టడం బాగున్నట్టు బాగుంటుంది. ఇద్దరు లోకేశ్వరి అందరూ తెచ్చారు. లోకేశ్వరి రా మా దగ్గర రాని. పోర్మామిళ్ల పట్టణంలో నాసిరకంగా రోడ్డు పనులు జరిగి పగుళ్లు వచ్చినవి. రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపం కారణంగా ఈ సమస్య వచ్చింది. రోడ్డు పనులు నాసిరకంగా జరగడం వల్ల కొన్ని ప్రాంతాల్లో రోడ్లకు పగుళ్లు వచ్చి లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులతో రోడ్లు వేసిన నాణ్యత లేకపోవడంతో త్వరగా పాడైపోయే అవకాశం ఉన్నవి. గాంధీ బొమ్మ సర్కిల్లో రోడ్డు వేసిన కొద్ది రోజుల్లోనే పగుళ్లు ఏర్పడ్డాయి. నాసిరకం మెటీరియల్ వాడకం సరైన పర్యవేక్షణ లేకపోవడం వలన జరిగినదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు ఈ సమస్య పరిష్కరించాలని, నాణ్యమైన రోడ్లను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం నందు సోమవారం ఉదయం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశం రసాబసగా ముగిసింది. ఆరోపణలు ప్రత్యేక నడుమ అటు వైసీపీ ఇటు టీడీపీ నాయకులు గతంలో జరిగిన మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కులపై విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. అప్పుడు ఇసుక ఫ్రీగా లేకపోవడం వల్ల ఇసుక అధిక రేటుతో కొనడం వల్ల దానికి ప్రాబ్లం వచ్చి కాంట్రాక్టర్లు ముందుకు పోవడం లేదని విషయాన్ని చెప్పడం వల్లనే దాన్నే నేను ప్రస్తావిస్తున్నాను తప్ప నా సొంత అభిప్రాయం కాదు. నెంబర్ 2 ఇదే బంగాళాలో కానీ ఇంకొక కౌన్సిలర్ కానీ ఇంకొక వైస్ చైర్మన్ గారు కానీ చైర్మన్ గారు కానీ వర్కులు చేసేటప్పుడు వాళ్ళు వర్కర్ కాంట్రాక్ట్ ఎవరు పాల్గొనడం లేదు. ఒక్కొక్కరు కౌన్సిలర్లు కూడా ఎవరి అమౌంట్ ఇచ్చి కూడా పాల్గొనమని చెప్పినారు. మేము చేసుకుంటున్నాం, అసలు ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ గా చేసుకోండి అని చెప్పినారు. ఇదే 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 రకంగా మా వాళ్ళలో కూడా ఒకటి వర్క్ పెట్టింటే డబ్బులు ఇప్పించి వర్క్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ గురించి నేను మాట్లాడుతున్నా. టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక 10,000 నుంచి బిల్లు పెండింగ్ ఉంది అంటే ఇప్పుడు వర్కులు వేస్తున్నారు, కాంట్రాక్టులు పాల్గొంటున్నారు, పోటీ పడుతున్నారు. లెస్సుల విషయంలో క్యాన్సర్ కూడా చేస్తున్నారు. ఆ రోజునే జరుగుతుంది. మరి దీని గురించి ఏం చెప్తారు కమిషనర్ గారు? మీరు చెప్పాలి. 2 కోట్ల వరకు ఎక్కడన్నా బిగింగ్ చేసినారా? సార్ ఎందుకు బిగింగ్ చేయలేకున్నారు? ఫండ్స్ ప్రాబ్లం. అంటే గతంలోనే కాంట్రాక్టర్లకు 15 నెలల నుంచి బిల్లులు పడలే. ఈ రోజు కూడా చెప్తా ఉందా, 15 నెలల కాలం నుంచి జనరల్ ఫండ్ బిల్లులే పడలేదు. పడి ఉంటే 10 లక్షలు 5 లక్షలు ఎప్పుడో ఒక 30 లక్షల రూపాయలు మాత్రమే పడినాయి. 26 కోట్ల రూపాయలు బిల్లు పడాల్సిన క్రమంలో 30 లక్షలు మాత్రమే బిల్లు పడింది. అది పడినట్ట ఎట్లా పడినట్టు? 24 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ నుంచి కాంట్రాక్టర్లకు డబ్బులు రావాల్సినది 30 లక్షలు పడింది. 24 కోట్లు ఎక్కడ, 30 లక్షలు ఎక్కడ? మన సమర్థిస్తే ఎట్లా? మనం కాంట్రాక్టర్లు బాధపడుతున్నారు. దాంట్లో మీ వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీ పక్క ఉన్నారు, ఉన్నారు, అందరూ మీరు కాంట్రాక్ట్ చేసి ఉంటే, మీ పక్క కాంట్రాక్ట్ చేసి ఉంటే మీకు బాగా ఉంటుంది. 15 నెలల నుంచి బిల్లులు పడలే. ఇది ఛాలెంజ్ ఎవరికైనా. ఇప్పుడు 4 సంవత్సరాలు మార్చి 31 A to Z క్లియర్ చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండగా మార్చి 31
వేగంగా మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. ఈ రోజు కూడా చెప్తాను, మార్చి 31వ తేదీకి మార్చి 30 జనరల్ ఫండ్ అంతా క్లియర్ చేసినారు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చినాక 15 నెలల కాలంలో 30 లక్షల బిల్లులు తప్ప ఏ ఒక్క రూపాయి పడలే. 30 లక్షలు 30 లక్షలు 24 కోట్లు సిగ్గుపడదమ్మా. 24 కోట్లు 30 లక్షలు 30 లక్షలు పడినట్టమ్మా. 30 లక్షలు మన సిగ్గుపడా సార్. 24 కోట్ల రూపాయలు బిల్లు పడాల్సిందే 30 లక్షలు పడి చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి. నవ్వుతారు ఎక్కడన్నా పైన. అధ్యక్ష, నా దగ్గర దండిగా నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ కాంటాక్ట్ ఉన్నారు. వాళ్ళందరితో చేపించినాం. ఈరోజు మా ఇంటికాడికి వచ్చి అడుగుతున్నారు, ఏంటన్నా నువ్వు ప్రజలు పెట్టాము చేసినాము అని చెప్పేసి. అంతెందుకు మా ఇక్కడ ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరు ఈడుండే లిఫ్ట్ ఎక్కుతున్నారు దిగుతున్నారు. మిగతా చోట్ల టౌన్ అంతా రోడ్డు చేసిన చోట నడుపుతున్నారో లేదో తెలియదు కానీ మనం సెంటర్ పాయింట్ ఇదే లిఫ్ట్ కట్టి ఈ పొద్దుకి 15 నెలల నుంచి బిల్లు ఇంతవరకు రాలేదు. 1 రూపాయలు రాలేదు. అది కూడా ఏంటి నష్టంతో చేసినాం. 4,000 రూపాయలు నష్టంతో మా కాంట్రాక్టర్ చేసినారు. ప్రభాకర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ చేసినాడు. మనం చెప్పింటే బలవంతం మీద చేసినాడు. ఎక్కేదానికి బదులుగా ఉంది బా నువ్వు చేయంటే చేపించిన. అట్లా ఈ పొద్దు పట్టుకొని బిల్లు వచ్చినా చేసినా అంటే ఎక్కడ వచ్చినాయమ్మా? రికార్డ్ అనేది ఉంది ఇక్కడ మున్సిపాలిటీ. మనం నన్ను కాంట్రాక్టర్ అన్నావు. చేయలేదు కదా ఉండు. ఈ గవర్నమెంట్ లో పైప్ లైన్లకు మీ పేరుతో టెండర్ వేసినారా వేయలేదా? అప్రోచ్ చేసినామంటే టెండర్ మనం పాల్గొనకే కదమ్మా, వద్దు చేయాలనే కదా. వాళ్ళ భర్త కాంట్రాక్ట్ చేసినాడు. అయితే కొన్ని దాంట్లో వాళ్ళు సబ్మిట్ చేయలేదు కాబట్టి రద్దు అయినాయి. ఏమో వేసుకో మా వద్దనేమా ఆన్లైన్ టెండర్. నీ బాధ ఏంటో చెప్పమ్మా, నీ బాధ ఏంటో చెప్పు. హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ చేసిన దాడిని ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గౌనిపల్లి శ్రీనివాస్ ఖండించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట పాత్రికేయులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు వ్యతిరేకంగా వార్తలను ప్రచురిస్తే వారిపై దాడి చేయడం ఏమైనా చర్య అని బెదిరింపుల దాడులతో మీడియాను కట్టడి చేయాలనుకోవడం సరికాదన్నారు. ఏ పాత్రికేయ సంస్థలైనా వారు ప్రచురించిన కథనాల పట్ల అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలే తప్ప ఇలా భౌతిక దాడులకు దిగడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. గత 10 సంవత్సరాలుగా మీడియా సంస్థలపై ఉక్కుపదం మోపినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని తమపై ప్రచురించిన వార్తలలో అవాస్తవాలు ఉంటే నిరూపించుకోవాలని హితవు పలికారు. పాత్రికేయులపై దాడికి ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మాటలకే పరిమితమైంది. ఇప్పటికైనా ఇటువంటి వారిని కఠినంగా శిక్షించి మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గోనెపల్లి శ్రీనివాస్ కోరారు.
ఈ రోజు రాష్ట్ర పిలుపులో భాగంగా 14వ రోజు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల సమస్యలపైన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అధ్యక్షులు గంగాధర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, భాస్కర్, గుర్రప్ప, రవిప్రసాద్, బాబు, సుబ్బయ్య, చంటి, రవికిషోర్, ఇంజనీరింగ్ వర్కర్స్, కార్మికులు అందరూ పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులందరినీ